ఓం శాంతి 2/10/2023 మధురమైన పిల్లలు, కొత్త ప్రపంచం కొరకు తండ్రి మీకు అన్ని కొత్త విషయాలను వినిపిస్తారు, కొత్త మతాన్ని ఇస్తారు. కావున వారి గతి మతి అతీతమైనవి అని గానం చేయబడుతుంది. ప్రశ్న: దయార్థ హృదయుడైన తండ్రి పిల్లలందర్నీ ఏ విషయంలో అప్రమత్తం చేసి ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేస్తారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే సేవ చేయండి. కేవలం తినడం మరియు పడుకోవడమే అయితే, సేవ చేయకుండా ఉన్నట్లయితే ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేరు. సేవ చేయకుండా తినడం తప్పు. కావున బాబా అప్రమత్తం చేస్తారు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. బ్రాహ్మణులైన మీరు చదవాలి మరియు చదివించాలి, సత్యమైన గీతను వినిపించాలి. తండ్రికి మీపై దయ కలుగుతుంది. కావుననే ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. పాట: ఏనాటి నుండైతే మీరు మేము కలుసుకున్నామో. ఓం శాంతి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. ఎప్పుడైతే పిల్లలకు అనంతమైన తండ్రి లభిస్తారో అప్పుడు వారు ప్రతి విషయము కొత్తది వినిపిస్తారు. ఎందుకంటే ఈ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. మనుషులైతే ఇటువంటి కొత్త విషయాలను వినిపించలేరు. ఏ తండ్రినైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారో ఆ అనంతమైన తండ్రి స్వర్గస్థాపన చేసేవారు. నరకాన్ని స్థాపన చేసేది రావణుడు. 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషునిలోనివి. అది రావణ సంప్రదాయము. కావునిది కొత్త విషయాన్ని వినిపించినట్లే కదా. స్వర్గాన్ని తయారు చేసేవారు పరంపిత పరమాత్మ. వారిని రాముడు అనంటారు. నరకాన్ని తయారు చేసేది రావణుడు. అతని చిత్రాన్ని తయారు చేసి ప్రతి సంవత్సరం కాలుస్తారు. ఒకసారి కాలిపోతే మళ్లీ అతని దిష్టిబొమ్మ కనిపిస్తుందా? ఆ ఆత్మ వెళ్లి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. రూపురేఖలు మొదలైనవన్నీ మారిపోతాయి. ఇక్కడైతే రావణుడికి అవే రూపురేఖలు ప్రతి సంవత్సరం తయారు చేస్తారు మరియు కాలుస్తారు. నిజానికి ఎలాగైతే నిరాకారుడైన శివబాబాకు ఎటువంటి రూపురేఖలు ఉండవో అలాగే రావణునికి కూడా ఏ రూపురేఖలు ఉండవు. రావణుడనగా వికారాలు. తండ్రి ఇది అర్థం చేయిస్తారు. మనుషులు భక్తి మార్గంలో ఏం కోరుకుంటారు? భగవంతుడు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు లేక రక్షించేందుకు వస్తారు. ఎందుకంటే భక్తిలో దుఃఖం ఎంతగానో ఉంటుంది. సుఖం అల్పకాలిక క్షణభంగురమైనదిగా ఉంటుంది. భారతవాసులది పూర్తి దుఃఖభరితమైన జీవితం. ఎవరి బిడ్డైనా చనిపోతే, ఎవరైనా దీవాలా తీస్తే వారి జీవితం దుఃఖితంగా ఉంటుంది కదా. అందరి జీవితాలను సుఖవంతంగా చేసేందుకు నేను వస్తాను అని తండ్రి అంటారు. తండ్రి వచ్చి కొత్త విషయాన్ని తెలియజేస్తారు. నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను అని అంటారు. అక్కడ మీరు వికారాల్లోకి వెళ్లరు. అది నిర్వికారి రాజ్యము. ఇది వికారి రాజ్యము. ఒకవేళ మీరు స్వర్గరాజ్యం కావాలనుకుంటే దానిని ఆ తండ్రే స్థాపన చేస్తారు. నరకపు రాజ్యాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. మరి మీరు స్వర్గంలోకి వెళ్తారా? వైకుంఠపు మహారాజు మహారాణులుగా విశ్వాధిపతులుగా అవుతారా అని తండ్రి అడుగుతారు. ఇవి ఏ వేదశాస్త్రాల విషయాలు కావు. తండ్రి విధంగా రామా రామా అని అనమని, లేక ప్రతి ముంగిట తిరగమని, మందిరాలు తీర్థాలు మొదలైన వాటికి వెళ్లమని, లేక గీతా భాగవతం మొదలైన వాటిని కూర్చుని చదవమని ఏం చెప్పరు. సత్యుగంలోనైతే శాస్త్రాలుండవు. మీరు ఎన్ని వేదశాస్త్రాలు మొదలైనవి చదివినా, యజ్ఞాలు జపాలు దానపుణ్యాలు మొదలైనవి చేసినా ఇవన్నీ ఎదురుదెబ్బలు తినడమే. వీటి ద్వారా ప్రాప్తి ఏమీ ఉండదు. భక్తి మార్గంలో లక్ష్యం ఉద్దేశం అంటూ ఏమీ లేదు. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వచ్చాను. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఎవరినైనా నీవు నరకవాసివి అని అన్నట్లయితే డిస్టర్బ్ అవుతారు. నిజానికి నరకమని కలియుగాన్ని మరియు స్వర్గమని సత్యుగాన్ని అంటారని మీకు తెలుసు. తండ్రి వైకుంఠ రాజ్యాధికారాన్ని తీసుకుని వచ్చారు.
స్వర్గానికి అధిపతులుగా అవ్వాలనుకుంటే తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి అని వారంటారు. ముఖ్యమైన విషయమంతా పవిత్రతదే. ఎంతోమంది మనుషులు మేం పవిత్రంగా ఎప్పటికీ ఉండలేము అని అంటారు. అరే, స్వర్గంలోకి వెళ్లేందుకు మిమ్మల్ని పావనంగా తయారు చేస్తారు. మొదట తిరిగి శాంతిధామానికి వెళ్లి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. దేహాన్ని వదిలి అశరీరిగా అయి వెళ్లాలి. కావుననే దేహాభిమానాన్ని తెంచండి అని అన్ని ధర్మాల వారికి చెప్తారు. నేను క్రిస్టియన్ను, బౌద్ధుడిని, ఇవన్నీ దేహపు ధర్మాలే. ఆత్మ అయితే స్వీట్ హోంలో, మధురమైన ఇంట్లో ఉంటుంది. మరి తిరిగి ముక్తిధామంలోకి వెళ్తారా అని ఇప్పుడు తండ్రి అడుగుతారు. అక్కడ మీరు శాంతిలో ఉంటారు. మీరు తిరిగి ఎలా వెళ్లగలరో చెప్పండి. తండ్రినైన నన్ను మరియు మీ స్వీట్ హోంను స్మృతి చేయండి. దేహపు ధర్మాలన్నింటినీ విడిచిపెట్టండి. వీరు మామయ్య, వీరు పెదనాన్న, వీరు చిన్నాన్న, ఈ దేహపు సంబంధాలన్నింటినీ విడిచిపెట్టండి. స్వయాన్ని దేహీగా భావించండి. నన్ను స్మృతి చేయండి. ఇదే శ్రమ. నేనింకేమీ వినిపించను. శాస్త్రాలు మొదలైనవేవైతే చదివారో వాటన్నింటినీ వదిలేయండి. నేను కొత్త ప్రపంచం కొరకు మీకు కొత్త మతాన్ని ఇస్తాను. ఈశ్వరుని గతి మతి అతీతమైనవి అని అంటారు కదా, ముక్తినే గతి అని అంటారు. తండ్రి కొత్త విషయాన్ని వినిపిస్తారు కదా. మనుషులు కూడా ఎప్పుడైతే వింటారో అప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు అని అంటారు. శాస్త్రాల విషయమేదీ లేదు. నిజానికి ఇది గీత విషయమే, కాని మనుషులు గీతను కూడా ఖండితం చేసేశారు. నేను గీతా పుస్తకం మొదలైనవేవీ చేతిలోకి తీసుకోలేదు. అవన్నీ తర్వాత తయారవుతాయి. నేనైతే మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. మీరు నా చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని ఈ విధంగా ఎప్పుడు ఎవరు అనరు. ఈ విధంగా నిరాకారుడైన పరమాత్మే అంటారు. వారు నిరాకార ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మ వింటుంది. ఈ శరీరం ఇంద్రియాలతో కూడినది. ఈ విషయాన్ని ఎప్పుడు ఎవరూ అర్థం చేసుకోరు. అక్కడ మనుషులు మనుషులకు వినిపిస్తారు. ఇక్కడ పరమాత్మ కూర్చుని ఆత్మలకు వినిపిస్తారు. ఆత్మలమైన మనం ఈ చెవుల ద్వారా వింటాము. పరంపిత పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తారని మీకు తెలుసు. భగవంతుడెలా అర్థం చేయిస్తారు అంటూ మనుషులు ఆశ్చర్యపోతారు. వారు శ్రీకృష్ణ భగవాను ఆచా అని భావిస్తారు. అరే, శ్రీకృష్ణుడైతే దేహదారి. నేను దేహదారిని కాదు. నేను విదేహిని మరియు విదేహీ ఆత్మలకు వినిపిస్తాను. కావున ఈ కొత్త విషయాలను వినడంతో మనుషులు ఆశ్చర్యపోతారు. ఏ పిల్లలైతే కల్పం ముందు విని వెళ్లారో వారికి చాలా బాగా అనిపిస్తుంది. వారు చదువుకుంటారు, మమ్మా బాబా అని అంటారు. ఇందులో అంధశ్రద్ధకు సంబంధించిన విషయమేదీ ఉండదు. లౌకిక రీతిలో కూడా పిల్లలు తల్లిదండ్రులను తల్లి తండ్రి అని సంబోధిస్తారు. ఇప్పుడు మీరు ఆ లౌకిక తల్లిదండ్రుల స్మృతిని వదిలి పారలౌకిక తల్లి తండ్రిని స్మృతి చేయండి. ఈ పారలౌకిక తల్లి తండ్రి మీకు అమృతాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని నేర్పిస్తారు. ఓ పిల్లలు, ఇప్పుడు విషాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వదిలేయండి అని చెప్తారు. నేను మీకు ఏ శిక్షనైతే ఇస్తానో అది ఒకరికొకరు ఇచ్చుకున్నట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. కొద్దిగా విన్నా కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు. కాని ఇతరులను తమ సమానంగా తయారు చేయలేకపోతే వెళ్లి దాసదాసీలుగా అవుతారు. దాసదాసీల్లో కూడా నంబర్వారుగా ఉంటారు. పిల్లలను సంభాళించే దాసదాసీలు తప్పకుండా మంచి పదవి కలవారే ఉంటారు. ఇక్కడుండేవారు ఒకవేళ చదవకపోతే దాసదాసీలుగా అవుతారు. ప్రజల్లో కూడా నంబర్వారుగా ఉంటారు. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వారు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. ప్రజల్లోని షావుకారులకు కూడా దాసదాసీలుంటారు. మేము ఏ విధంగా తయారయ్యేందుకు యోగ్యులుగా ఉన్నామో అని ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని చూసుకోవాలి. బాబాను ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే బాబా వెంటనే చెప్తారు. తండ్రికైతే అన్నీ తెలుసు మరియు ఈ కారణంగా మీరీ విధంగా అవుతారని నిరూపించి చెప్తారు. ఒకవేళ సరెండర్ చేసినా సమర్పణ చేసినా దానికి కూడా లెక్కాచారాలుంటాయి. సమర్పణ చేశారు,
కాని ఏ సేవనూ చేయటం లేదు, కేవలం తింటూ తాగుతూ ఉన్నారు అంటే ఏదైతే ఇచ్చారో అదంతా తిని సమాప్తం చేస్తారు. ఇచ్చింది తినేశారు, సేవ చేయలేదు అంటే వెళ్లి థర్డ్ క్లాస్ దాస్తాసీలుగా అవుతారు. అయితే సేవ చేస్తారు మరియు తింటారు, అది సరే. ఒకవేళ వ్యాపారం ఏమీ చేయటం లేదంటే తింటూ తింటూ అంతా సమాప్తం చేస్తారు. అప్పుడు మరింత భారం పెరుగుతుంది. కొందరు ఇక్కడ ఉంటారు, ఏది పెడితే అది తింటారు. కొందరు ఏమీ ఇవ్వరు, కాని ఎంతో సేవ చేస్తారు. వారు ఉన్నత పదవిని పొందుతారు. మమ్మ ధనాన్నేమీ ఇవ్వలేదు, కాని పదవి చాలా ఉన్నతమైనది పొందారు. ఎందుకంటే వారు బాబా యొక్క ఆత్మిక సేవను చేశారు. లెక్క ఉంది కదా, మేమైతే అంతా ఇచ్చేశాము, సమర్పణ అయ్యాము అని చాలామందికి నష ఉంటుంది. కాని వారు తింటారు కూడా కదా. బాబా ఉదాహరణలైతే అన్నీ చెప్తారు. సేవ చేయరు, తింటారు మరియు సమాప్తం చేసుకుంటారు. ఎవరైతే పడుకుంటారో వారు పోగొట్టుకుంటారు అని అంటారు కదా. 8 గంటలు సేవ చేయకుండా తినడం తప్పే. కేవలం తింటూ ఉన్నట్లయితే జమా ఏమీ అవ్వదు. అప్పుడిక సేవ చేయవలసి ఉంటుంది. బాబా అయితే అన్ని విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది. అందుకే మాకెందుకు చెప్పలేదు అని ఎవ్వరూ ఇలా అనలేరు. బాబా తన సర్వస్వాన్ని ఇచ్చేశారు మరియు సేవ కూడా చేస్తూ ఉంటారు. కావున వారికి ఉన్నత పదవి కూడా ఉంది. సమర్పితమై కూర్చుని తింటూ సేవ చేయకపోతే ఏమవుతారు? శ్రీమతంపై నడవరు. బాబా విశేషంగా అర్థం చేయిస్తున్నారు. మళ్లీ చివర్లో మా పదవిలా ఎందుకైపోయింది అని అనడం కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సేవ చేయకుండా ఉండడం, ఊరికే తింటూ ఉండడం, దాని ఫలితంగా కల్పకల్పాంతరాలు ఇలాగే అవుతుంది. అందుకే బాబా అప్రమత్తం చేస్తారు. కల్పకల్పాంతరాల కొరకు మా పదవి భ్రష్టమైపోతుంది అని భావించాలి. బాబాకు దయ కలుగుతుంది. కావుననే ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. సేవ చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ సేవ చేస్తారో వారి పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది. మొత్తమంతా చదవడంపై మరియు చదివించడంపై ఆధారపడి ఉంది. మీరు బ్రాహ్మణులు, మీరు సత్యమైన గీతను వినిపించాలి. వారు చేతిలో గ్రంథాన్ని పట్టుకుంటారు, మీ చేతిలో ఏమీ లేదు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు సత్యాన్ని వినిపించాలి, సత్యమైన ప్రాప్తిని కలిగించాలి. మిగిలిన వారంతా నష్టాన్నే కలిగించారు. అందుకే అదంతా అసత్యమని రాయబడి ఉంది. బాబా సత్యాన్ని వినిపించి సత్యఖండానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. విశ్వాధిపతులుగా అవ్వడం ఏమైనా తక్కువ విషయమా? వివేకవంతులైన పిల్లలెవరైతే ఉంటారో వారు, మేము బంగారు ఇటుకలతో ఈ విధంగా ఇల్లు నిర్మించుకుంటాము, ఇది చేస్తాము అని ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. షావుకారు కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ నేనిలా చేస్తాను, ఇది తయారు చేస్తాను అని అతనికి ఆలోచనలు నడుస్తాయి. మీరు కూడా భవిష్యత్తులో రాజకుమారులుగా అవుతారు. కావున నేను ఎవరికీ లేనటువంటి ఇలాంటి మహళ్లను తయారు చేస్తాను అన్న అభిరుచి ఉంటుంది కదా. ఎవరైతే బాగా చదువుకుని చదివిస్తారో వారికి ఇలాంటి ఆలోచనలు నడుస్తాయి. రాజ్యాధికారమైతే ఉంటుంది కదా. కావున నేను ఎన్ని మార్కులతో పాస్ అవుతాను అన్న ఆలోచన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఇది చాలా గొప్ప స్కూల్. ఇందులో లక్షలాది కోట్లాది మంది చదువుతారు. లెక్కలేనంతమంది వస్తారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. భగవంతుడొక్కరే. వారినే మాతాపిత అనంటారు. వారొచ్చి దత్తత తీసుకుంటారు. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. ఇది కొత్త స్కూల్. చదివించేవారు కూడా కొత్తవారే. వారెంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో, తండ్రిని స్మృతి చేస్తారో వారి జోలి నిండుతుంది. తల్లిదండ్రులను ఎప్పుడూ ఎవరూ మర్చిపోరు. మరి సంగమయుగి పిల్లలు తండ్రినెలా మర్చిపోగలరు? అచ్చా,
ప్రపంచంలో అలజడి ఉంది మరియు పిల్లలైన మీరు మౌనంగా ఉన్నారు. మౌనంలో శాంతి ఉంది, శాంతిలో సుఖం ఉంది. ముక్తి తర్వాత జీవన్ముక్తి ఉంటుంది అని మీకు తెలుసు. పిల్లలైన మీకు కేవలం 2 పదాలు గుర్తున్నాయి, అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారము. కేవలం ఒక్క భగవంతుడిని స్మృతి చేయడం ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది. ఇంకేం మిగిలి ఉంది? ఇక మిగిలింది మజ్జిగే. భగవంతుడు లభించారు అనగా వెన్న లభించింది. మిగిలినదంతా మజ్జిగ. అంతే కదా. మనం మౌనంగా ఉంటాము. మౌనంగా ఉంటూ మనం శ్రీమతంపై నడుస్తామని తెలుసు. కాని ఆశ్చర్యమేమిటంటే పిల్లలు భగవంతుని కూడా పూర్తిగా స్మృతి చేయరు, మర్చిపోతారు. మాయ తుఫాన్లు తీసుకొస్తుంది. తండ్రి కూడా మన్మనాభవ మధ్యాజీభవ అని చెప్తారు. గీతలో ఈ పదాలున్నాయి. కావున మీరు గీతను వినిపించేవారికి మన్మనాభవ మధ్యాజీభవ అంటే అర్థమేమిటి అని అడగాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు రాజ్యాధికారం లభిస్తుంది. దేహధర్మాలన్నింటినీ వదిలి దేహీగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు రాజ్యాధికారం లభిస్తుంది. భగవంతుణ్ణి జపించినట్లయితే రాజ్యాధికారం లభిస్తుంది అని గ్రంథలో కూడా చెప్తారు. సత్యఖండం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. మనం ప్రపంచానికి పూర్తిగా అతీతంగా ఉన్నాము. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు. తండ్రి మీకు కొత్త విషయాలను వినిపిస్తారు. మిగిలిన వారంతా పాత విషయాల్నే వినిపిస్తారు. విషయం చాలా సహజమైనది. భగవంతునికి చెందినవారుగా అయినట్లయితే రాజ్యాధికారం లభిస్తుంది. అయినా కాని పురుషార్థమైతే చేయాల్సి ఉంటుంది. తమ సమానంగా తయారు చేసే సేవను ఎంతగా చేస్తారో అంతగా ఫలం లభిస్తుంది. మనుషులకు భగవంతుడి గురించి తెలీదు, అలాగే రాజ్యాధికారం గురించి తెలీదు. రాజ్యాధికారం అనగా రాజ్యాధికారం యొక్క వెన్న. శ్రీకృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు కదా. మరి తప్పకుండా స్వర్గస్థాపన చేసేవారే ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చి ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తిరిగి ఆ స్వీట్ హోంకు వెళ్ళాలి. కావున దేహధర్మాలను మరియు సంబంధాలను మరచి స్వయాన్ని దేహీగా భావించాలి. ఇదే అభ్యాసంలో ఉండాలి. రెండవ పాయింట్, తండ్రి యొక్క ఏ శిక్షణలైతే లభించాయో వాటిని ఇతరులకి ఇవ్వాలి, తమ సమానంగా తయారు చేయాలి. 8 గంటలు తప్పకుండా సేవ చేయాలి. వరదానము. శుద్ధమైన ఫీలింగ్ ద్వారా ఫ్లూ రోగాన్ని సమాప్తం చేసి వరదానాలతో పాలింపబడే సఫలతామూర్తి భవ. పిల్లలు సదా శుద్ధమైన ఫీలింగ్లో ఉండండి అని బాబ్దాదా పిల్లలందరికీ శ్రేష్ఠ మతాన్ని ఇచ్చారు. నేను సర్వశ్రేష్టమైన అనగా కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానో ఉన్న ఆత్మను, నేను దేవాత్మను, మహానాత్మను, విశేష పాత్రధారి ఆత్మను. ఈ ఫీలింగ్లో ఉన్నట్లయితే వ్యర్థమైన ఫీలింగ్ అనే ఫ్లూ రోగం రాదు. ఎక్కడైతే ఈ శుద్ధమైన ఫీలింగ్ ఉంటుందో అక్కడ అశుద్ధమైన ఫీలింగ్ కలగదు. దీని ద్వారా ఈ ఫ్లూ రోగం నుండి అనగా శ్రమ నుండి రక్షించబడతారు మరియు సదా స్వయాన్ని మేం వరదానాలతో పాలింపబడుతున్నాము, సేవలో సఫలతను పొందుతున్నాము అన్నట్లుగా అనుభవం చేస్తారు. స్లోగన్. సంగమయుగపు మర్యాద పురుషోత్తములుగా అవ్వడం ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ లక్ష్యం. ఓం శాంతి.